మెడిటేషన్ పార్ట్. కానీ ఆ కాన్సెప్ట్ అనర్థ అనే కాన్సెప్ట్ మాత్రం నాకు నచ్చేది కాదు. ఇంకా సోల్ వర్డ్ లేదు, అనర్థ నో సోల్ ఆల్సో అని చెప్పేసరికి నేను కొంచెం పక్కన పెట్టాను బుద్ధుడిని. కానీ ఈయన పుస్తకము వియత్నమీస్ మాస్టర్ ఈ పుస్తకంలో ఇంటర్ బీయింగ్ అనే కాన్సెప్ట్ చదివినప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడో అప్పుడు అర్థమైంది నాకు. అనర్థ అనే దానికి నిర్వచనము ఈ మాస్టర్ ఇచ్చారనమాట, ఇంటర్ బీయింగ్. దీన్నే మనం బ్రహ్మజ్ఞానం అని చెప్పచ్చు. ఒకటి ఆత్మజ్ఞానం ఒక ఎత్తు అయితే, బ్రహ్మజ్ఞానం ఒక ఫైనల్ స్టెప్ అన్నమాట, ఫైనల్ రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. సో ఈరోజు మనం we look into these two concepts. So inner being, interbeing, Atmagnanam, Brahmagnanam. That's the concept today. Let us understand about it. సూత్రప్రాయంగా తెలుసుకుందాం. ఒక 7 సూత్రాల ద్వారా మనం ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుందాం. సూత్రం అంటేనే చాలా కాచి వడపోసినటువంటి ప్రిన్సిపల్స్, సబ్జెక్ట్. బుద్ధుడు ఆ ఒక్క వర్డ్ అనర్థ అనే దానిలో మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేశాడు. మనం తెలుసుకోవాల్సిన బ్రహ్మజ్ఞానం అంతా దాంట్లోనే అనర్థ సూత్రప్రాయంగా చెప్పేశాడు. అంతే, మనము అర్థం చేసుకోలేకపోయాం. అంతే, దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అది మనకి ఎంతో మేలు చేస్తుంది, ఎంతో మనల్ని ఆ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. టుడే లెట్ us అండర్స్టాండ్ త్రూ 7 sutras. Through sutras we can understand what Buddha or Krishna or Christ, all masters were trying to tell us. Every master, whether it is Krishna, Christ, Buddha, prophet or any other master, all masters were speaking the same thing in different languages. So let us understand it today. So the first sutra is called essence. Our soul is our inner being. What is this inner being? It defines what is an inner being. The first sutra is the definition for inner being. Inner being is nothing but your essence. We call the essence as soul. If somebody asks you, who are you? You can say, I am the essence of everything. I am the soul. I am living in this body as a soul. I am not the body, I am the soul who is residing in this body. మనం ఎవరైనా మనల్ని అడిగితే నువ్వు ఎవరు, నేను ఒక చక్కని ఫ్రాగ్రెన్స్ని, ఎసెన్స్ని, నేను పెర్ఫ్యూమ్ కాదు, పెర్ఫ్యూమ్ బాటిల్ కాదు, నేను ఆ లోపల ఉన్నటువంటి పెర్ఫ్యూమ్ని. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మ పదార్థం. ఈ శరీరంలో ఉన్నటువంటి నేను ఆత్మను. ఇదే సత్యం. ఆత్మయే నిత్యము సత్యము. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడానికే మన ప్రయత్నం అంతా కూడా. ఇన్నర్ బీయింగ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్ బీయింగ్ అనే స్టేట్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్, ఇండివిజువల్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ద లాస్ట్ స్టెప్ ఈజ్ ద యూనివర్సల్ సెల్ఫ్, ఆర్ ద సెల్ఫ్ which has no boundaries, no definitions, no limits. So this is the first sutra. Inner being is the essence of you. We are only holding on to what is non-essential in us. We are only trapped into outer things, name,
fame, property, and this and that. We want name and fame and money, and we are trapped into outer things. This is so non-essential, and we are forgetting what is essential. Whole life is lived that way. తినడం కోసం జీవిస్తుంటాం. పొద్దున్న లేస్తే తిండి, పొద్దున్న లేస్తే డబ్బు గొడవ, పొద్దున్న లేస్తే కొట్టుకోవడం, తిట్టుకోవడము, మనస్పర్ధలు, కలహాలు, కొట్లాట్లు. We'll go on living in non-essential things. What is really is non-essential. We think it is very essential. It is very essential. I have to live for food. I have to live for money. I have to live for only name and fame. I want to be famous person, celebrity, topmost. I want to be number one in the world. This is what we think. This is non-essential. What is essential is to know that you are already that. Your soul is so vast. మనమంతా కూడా ఈ యొక్క బయట చక్రంలోనే మిగిలిపోతాం, విచ్ ఇస్ నాన్ ఎసెన్షియల్. అవసరం లేనటువంటివి వాటిని అది చాలా అవసరం, నాకు ముఖ్య అవసరము అనుకుని దానిలో ఇరుక్కుపోతాం. ఆ చట్రంలో, బయట చట్రాల్లో ఒకటి డబ్బు వ్యామోహం, ఒకటి రెండవది పేరు ప్రతిష్ట, కీర్తి కాంక్ష, తర్వాత ఇంకా మన యొక్క పదవీ వ్యామోహం, పొజిషన్, పవర్, పదవీ వ్యామోహం. We get trapped into so many non-essential things. Mana essence of inner being is lost, not understood. Mana essence ఏదైతే ఈ శరీరంలో నివసిస్తుందో ఆ ఎసెన్స్ కి అంతా తెలుసు. ఒక అద్భుతమైనటువంటి ఆనందంతో జీవించేదే ఎసెన్స్. That is the inner being. Your inner being knows everything. Your inner being is eternal, immortal, which never dies, which has all the happiness. ఏ ఆనందం మీరు పొందదలుచుకున్నారో అదంతా కూడా ఈ ఎసెన్స్ లో ఉంది, మీ ఆత్మలో ఉంది. ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ లో మనం we go on searching for this immortality, eternality and happiness. All these things we go on losing it, we go on missing it more and more. More we search, more we lose it. మీరు ఒక విషయం చెప్పండి, ఎవరు డబ్బు వ్యామోహంలో, ధన వ్యామోహంలో కానీ, పదవీ వ్యామోహంలో కానీ, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడేవాళ్ళు ఎవరు ఆనందంగా ఉన్నారు, తృప్తిగా జీవిస్తున్నారో ఒక్కరి పేరు చెప్పండి. Just scan through all those people, everyone in the world. Tell me about one person who is very happy because he has all the money, all the name and fame, all the power, prestige, and great name and fame. All these things are there. And tell me one name who is very happy. Nobody. Your inner being is the most essential thing. Without knowing it, you will never find the happiness that you are searching for. Anything else is a temporary happiness. You will buy a car, you will be happy for a day. You will get some money, you will get a kick, one adrenaline kick, and you feel, oh, I got money. It goes away, that happiness, very next moment. Search for what never disappears in you.
That's what is called inner being. First responsibility of everyone is to know thyself. To know that you are a divine essence, you are a divine being, you are already that which you are searching for. You are already the happy person. We just generally think there is a way to peace, there is a way to enlightenment, there is a way to happiness. No, there is no way. Peace is the way, enlightenment is the way, happiness is the way. We think, I have to be happy, I have to reach to enlightenment. Never aayega. We go on searching, because in the inner being, the moment you go into your inner being, you will find all that enlightenment, all that happiness, all that what you are seeking and searching everywhere. This is the first sutra. So Buddha was asked, what did you learn? What did you learn from your own journey? Somebody asked. Buddha said, what did you gain? This was the question asked to Buddha. What did you gain from your sadhana, your evolution, your soul's journey? Buddha said, I did not gain, I lost everything, he said. I lost my ignorance. I lost my, cravings, clinging to fear. I lost my, clinging to people, clinging to money, clinging to name and fame. I lost everything, he said. Then I gained something. I got my essence. When you can remove these outer layers, discard them, let go, you are not that, then you reach naturally to your own inner being. This is called journey of your own, real journey, the soul's journey. So friends, Atmaye Nityamu, Ade Satyamu. Yedi Nityamo, Ade Satyamu. Yedi Saswatamu, Ade Satyamu. Atma Eppudu Saswatam. Ade essential. The most essential thing in the world, universe is your soul. That's our first responsibility. First to know the self. And this there are many distractions to reach to our natural divinity or divine essence. Many distractions are there. ఎన్నో ఈ ఆత్మజ్ఞాన ప్రయాణంలో తెలుసుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. నన్ను నేను ఎట్లా తెలుసుకోవాలి? మార్గం ఏంటి? నేను ఎట్లా తెలుసుకోవాలి ఈ ఎసెన్స్ని? ఖాళీగా కూర్చోవాలి, ధ్యానంలో కూర్చోవాలి, కానీ మైండ్ కోఆపరేట్ చేయలేదు. మైండ్లో థాట్స్, ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. దుఃఖం పొంగుకొస్తుంటుంది, ఎన్నో బాధలు అన్నీ కనిపించేస్తుంటాయి. ఏదో మనం వెంపర్లాడుతుంటాం, లోపల వెతుకులాట ఉంటుంది. అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎన్నో డిస్ట్రాక్షన్స్. ఈ ఆత్మజ్ఞానం కావడానికి ఎన్నో అడ్డంకులు. ఒక ఆత్మజ్ఞానిగా కావడానికి ఎన్ని అడ్డంకులు. టు రియలైజ్ యువర్ సోల్, వీ హ్యావ్ సో మెనీ ఆబ్స్టికల్స్ దట్ వీ ఫైండ్, డిస్ట్రాక్షన్స్ దట్ వీ ఫైండ్. To empty this mind, to sit quietly, to be peaceful, to just enjoy your own tranquility, serenity, to be just yourself. We have so many distractions. Our mind is too distracted. It runs here and there, goes on thinking and thinking. So, this is our entire search. Nijamaina nenu evaru. This is the true search. Everything else can wait, but not this one. Even if you get everything, but still you feel empty without knowing your inner being. Like, take the example of digging a well. Go deeper, deeper, deeper,
deeper, till you reach to that wellspring within you. There are many layers that you have to pass through. Outer layers you find, okay, there's a hard rock. Oh, there's no water here, there's no water of life, nothing is found here. Go deeper into your soul, deeper into your inner being. One day you'll find, your efforts will take you there, your sadhana practice will take you there to your inner being. We give up at sometimes, we give up. No, it's not possible to know the self or the inner being. There's no inner being. It's also an illusion. We think so. We think that there is no inner being at all. Because we give up many distractions. So friends, did you get this point? Did you understand it? Yeah. ఈ నిజమైన నేనుని ఎతికే సమయంలో ఎన్నో పొరలు దాటాలి. ఒక్కొక్క పొరలో ఎన్నో అడ్డంకులు మనం ఫేస్ చేస్తాం. ఎన్నో పొరలు. ఈ పొరలు దాటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలి. ఇది మొదటి సూత్రము. రెండవ సూత్రం ఇప్పుడు ఇది నాట్ రెండో సూత్రం, ఇది మొదటి సూత్రం యొక్క కొన్ని క్లారిఫికేషన్స్. దుఃఖము అనిత్యము. దుఃఖ అండ్ అనిచ్చ. పాలీ లాంగ్వేజ్ అనిచ్చ, సాంస్క్రిట్ లో అనిత్యము అంటాం. అంతా దుఃఖం ఉంది, అంతటా దుఃఖం ఉంది. Everywhere there is suffering. This is what we see everywhere. There is suffering everywhere. There is no real happy person. Whoever is so happy, everyone is all the time worrying, or this thing or that thing, all the time running around. Have you met anybody who is very tranquil, very peaceful, free from this suffering? దుఃఖరాహిత్య స్థితిలో, ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా కలిసారా మీరు? కలలేరు. మీరు చూసారు కదా? మీరు కూడా మిమ్మల్ని ఉన్నటువంటి ఆ ప్రశాంతతను చూశారు కాబట్టి వేరే వాళ్ళలో ఉన్న ప్రశాంతత చూడగలరు. Unless you become a master, you cannot recognize another master. You are able to see, recognize, identify in somebody else. That means you have awakened that dukkharahitya state. And anityam, everything anityam, impermanence. Andike all teachings of all the masters is based on this principle called impermanence. More we understand the impermanence, more we accept it. We don't deny it. We have very false notions, false ideas, false perceptions. If we think at a very younger age, we perceive that life everything need to be permanent. My mommy and daddy must be very young only. If a child thinks this way, the mommy and daddy will become old. They will have grey hair. Their bones and all those things, they start aching. Muscles get paining, and the sickness that comes to their bodies. And what happens to this child who is now grown up? With this concept, everything is permanent, everything has to be blissful, happy. These concepts will make them painful. Our beauty is impermanent, money is impermanent, all things that we see around us is impermanent. Everything changes. Change is the only truth. This is called anitya. This what is the great observation of Buddha. Everything changes. ప్రతి ఒక్కటి మారుతుంది. మార్పు అనేది సహజము. మారని వస్తువు ఏది ఉండదు. ఈ భౌతిక ప్రపంచంలో చూసిన ప్రతి ఒక్కటి మారుతుంటుంది. మనం అంత పర్మనెంట్ గా ఉండాలి. నేను ఎప్పటికీ ఈ శరీరంలో 1000 సంవత్సరాలు జీవించేయాలి.
ఒక కోరిక ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది మనకి, కానీ అది పాసిబుల్ కాదు. దీని ధర్మం దీందే. ఈ శరీరం సృష్టిస్తుంది. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలేసేసి మనం పరలోక సూక్ష్మలోకాల్లోకి ఊర్ధలోకాల్లోకి వెళ్ళిపోతాం, అంతే. ఈ శరీరాన్ని మనం పట్టుకుని వేలాడకూడదు. మీ యొక్క ఫేస్ వ్రింకిల్స్ వస్తాయి. నేను ఎప్పుడు వ్రింకిల్లెస్ ఫేస్లోనే ఉండాలంటే కుదరదు. ఎప్పుడు ఒకటేగా ఉండాలి నేను అంటే కుదరదు. మార్పు అనేది సహజం. సో ఈ రెండు మనమందరం అబ్జర్వ్ చేస్తాం. మనకి ఎందుకు దుఃఖం ఎక్కువ వస్తుందంటే ఈ ఇంపర్మనెన్స్, అనిత్యం అనే దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మనకి అవగాహన లేకపోవడం వల్ల మనకి రాంగ్ పర్సెప్షన్స్ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చక్కని ప్లాంట్ ఉంది, రోజ్ ప్లాంట్. యూ హ్యావ్ ఎ రోజ్ ప్లాంట్ ఇన్ యువర్ హోమ్. వాట్ ప్లాంట్ యూ హ్యావ్? Tulsi plant. Okay, Tulsi plant is there. So have you seen your Tulsi plant all the time green, or sometimes it is getting dry leaves and sometimes it's becoming dry? Sometimes, right? It is not all the time permanently green. It is also changing, sometimes various factors. So if you are clinging to that Tulsi plant, if you think, if you have a notion that this Tulsi plant must be evergreen all the time, the day it starts becoming dry, you will start feeling worried because you have fallen in love with this Tulsi plant. Now you get a great fear of losing this Tulsi plant. Now the Tulsi plant will die. What will happen to me? Even with our pet animals, we have the same thing. Even with our own family members, you have the same thing. You have the same worry and fear about your own beloved spouse, your own wife and husband, with your children, everyone. But know that this principle of anicca, everything is impermanent. That is the absolute truth. More we understand, look deeply into the nature of things, we understand this principle of anicca. Our scientists have found out the same truth. Heisenberg's uncertainty theory, from physics point of view, he said everything is uncertain, everything changes, everything is impermanent. If you stick to that idea that everything should be permanent, then we lose. We become very, very sad. Know that everything is impermanent. The second sutra is, without realizing and understanding the inner being, there is no happiness and peace. మనము మన యొక్క ఎసెన్స్ని, ఆత్మను తెలుసుకోకపోతే మనకి శాంతి లేదు, ప్రశాంతత లేదు, హ్యాపీనెస్ రాదు. ఆత్మజ్ఞాన శూన్యత వలనే మనకి దుఃఖం కలుగుతుంది. ఆత్మజ్ఞాన శూన్యత వలన ఆత్మశాంతి శూన్యం కూడా వస్తుంది. మనకి ప్రశాంతంగా, ట్రాంక్విల్గా, హ్యాపీగా ఉండాలంటే ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞానము ఈక్వలెంట్ టు ఆత్మశాంతి, ఆత్మ ప్రశాంతత, ఆత్మ వైభోగం, ఆత్మ ఆనందం, ఆత్మానందం, అదంతా కలుగుతుంది మనకి. అది మనం తెలుసుకోవాలి. సో we are all searching for this happiness and peace everywhere. ఎవరికి వద్దు ఆనందం కానీ, ఈ సంతోషం కానీ, ఈ యొక్క పీస్, ప్రశాంతం కానీ ఎవరికి వద్దు అనుకుంటారు? అందరికీ కావాలి, అందరూ దానికోసమే. కానీ ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు, వేరే దగ్గర వెతుకుతున్నాం. ఫస్ట్ మన చిన్నప్పటి నుంచే మనకి ఈ యొక్క నాలెడ్జ్ మనకు తెలియదు. మనకి వచ్చిన నోషన్స్, ఆ ఐడియాలజీ ఏది చేస్తారంటే,
నీ యొక్క ఆనందాన్ని నువ్వు ఫస్ట్ బాగా చదివి బాగా ఉద్యోగం చేస్తే నీకు ఆనందం వస్తుంది, డబ్బులు సంపాదిస్తే ఆనందం వస్తుంది, నీకు మంచి పెళ్ళం వస్తే మొగుడు వస్తే బాగా ఆనందం వస్తుంది, పిల్లలు పుడితే ఆనందం వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం. కానీ దాంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది అంత దీనిలో లేదురా బాబు, ఆనందం లేదు. డబ్బు సంపాదించాను లేదు, తర్వాత ఇవన్నీ పెళ్లి చేసుకున్నాను లేదు, ఆనందం. క్షణిక ఆనందాలు అప్పటికప్పుడు వస్తుంది ఆనందం, అంతే. మనకి అర్థమైపోతుంది, వెరీ సూన్ అర్థమైపోతుంది ఈ ప్రశాంతత, ఈ హ్యాపీనెస్ గురించి ఎక్కడ వెతకకూడదు అక్కడ వెతికాం. ఈ ఇన్నర్ బీయింగ్ లో మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడే ఆత్మశాంతి, ఆత్మానందం లభిస్తుంది. ఇదే రెండో సూత్రం. సర్చ్ ఇన్ ఎ ట్రూ ప్లేస్ ఫర్ దిస్ పీస్ అండ్ హ్యాపీనెస్. పీస్ బిగిన్స్ విత్ ద సోల్. మన యొక్క ప్రశాంతత మన సోల్ నుంచే పుడుతుంది. ఒక ఆత్మ జ్ఞానం నుంచి పుట్టేది ప్రశాంతత. ఫస్ట్ ఆత్మజ్ఞానం కావాలి మనకి. నేను ఎవరినో తెలుసుకోవాలి. మన ధ్యానం కూడా జబ్బులు నయం చేసుకోవడానికి ధ్యానం చేయకూడదు. నాకు ఈ భయాలు ఉన్నాయి అని భయాలు పోతాయి కాబట్టి నేను ధ్యానం చేయాలనుకోకూడదు. నాకు ఆత్మజ్ఞానం కావాలి, అందుకే నేను ధ్యానం చేస్తాను. చాలా మంది ధ్యానం చేస్తారు, నాకేం తగ్గట్లేదు, జబ్బులు తగ్గట్లేదు, భయాలు పోవట్లేదు, ఎన్ని అట్లా ఉండిపోయినాయి, ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే. ధ్యానం ఏం చేస్తుంది? మన రాంగ్ ఐడియాతో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేయడమే ఎందుకంటే ఆత్మజ్ఞానం కోసం. మిగతాయి బై ప్రోడక్ట్స్, ఫ్రూట్స్. ధ్యాన సాధనలో కొన్ని చక్కని ఫలాలు మీకు లభిస్తాయి. ఆ ఫలాల్లో ఒకటి మీ యొక్క భౌతిక శరీరము ఒక చక్క ఆరోగ్యంగా అవుతుంది. మీ ఉండే భయాలన్నీ పోతాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మీకు లభిస్తుందో భయాలన్నీ పోతాయి. మీలో ఉండే ఆ కోపం పోతుంది, హేట్రెడ్ పోతుంది, అలజడి పోతుంది. మీలో ఎన్ని కొన్ని పోతాయి ఆత్మజ్ఞానం వల్ల. సో ఆత్మజ్ఞానం మన మెయిన్ సంకల్పం ధ్యానంలో. చాలా మంది వరకు దీన్ని మనం ఏమంటారంటే హనీమూన్ పీరియడ్ అంటారు ధ్యానంలో కూడా, స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా. స్పిరిచువాలిటీలోనే ఫస్ట్ ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ధ్యానం చేయి పోతుంది. 40 days చేస్తారు, బాగా సాధన చేస్తారు, బాగుంటుంది. 40 days తర్వాత మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతారు. కన్సిస్టెన్సీ ఉండదు. ఆ రిజల్ట్స్ కూడా కొంత హనీమూన్ పీరియడ్లో ఏమందంటే బాగా ఎంత ఆనందం ఉందో, ప్రశాంతంగా ఉంది. కానీ ఆఫ్టర్ 40 days తర్వాత స్లోగా అది లూజ్ అయిపోతాం. ఎందుకంటే ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు. మన ఇంటెన్షన్ ఆత్మజ్ఞానం కాదు. మన ఇంటెన్షన్ ఓకే, నాకు ధ్యానం చేస్తే బాగా అవుతుందంట, డబ్బులు బాగా వస్తాయంట, ఇంట్లో ఆనందం వస్తుందంట, నా కొడుకు ఉద్యోగం వస్తుందంట, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. అవన్నీ కావు. ఫస్ట్ ధ్యానం చేయాల్సింది ఓన్లీ ఆత్మజ్ఞానంకే. మిగతా అన్ని వస్తే వచ్చినట్టు, లేకపోయినా పర్లేదు అంతే. ఆత్మజ్ఞాన శూన్యమే ఆత్మశాంతి శూన్యం. ఇది మనం రెండో సూత్రంగా మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఈ రెండో సూత్రంలోనే అవేక్ ఇన్నర్ బీయింగ్ ఈక్వలెంట్ టు గ్లోరియస్ అబండెంట్ అవుటర్ బీయింగ్. ఎరుకతో కలిగిన ఆత్మజ్ఞానం ఎంతో చక్కని అద్భుతమైనటువంటి బాహ్యపరుడు. అంటే మనలో ఒక ఎరుక కలుగుతుంది, ఒక మేల్కొల్పు జరుగుతుంది. ఈ ప్రయత్నం, ఈ సాధనలో మన ఇన్నర్ బీయింగ్ కి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు, నిజమైన నేనుని మీరు తెలుసుకున్నప్పుడు ఈ యొక్క ఎరుక బాగా కలుగుతుంది. మీకు ప్రతి మూమెంట్ తెలుస్తుంది, ఓకే నా బ్రెత్ ఇప్పుడు డీప్ గా ఉంది, నా ఆలోచనలు ఇటు వెళ్తున్నాయి. యు ఆర్ అవేర్ దట్ యువర్ థాట్స్ ఆర్ గోయింగ్ దిస్ డైరెక్షన్. You are aware that you are getting these feelings. You are aware that these bodily changes are happening.
So far this awareness was not there. As you start connecting more and more to your inner being, you will start actually cultivating your awareness. This is called mindfulness. You are mindful of every moment. You observe, you witness, you watch. You are so alert every moment. And there is an awakening of inner being. You realize that these are your identifications, your clingings, your cravings, your attachments, deep attachments, which is bringing misery to you. So, then once you are awake and aware in the inner being, glorious abundant outer being comes to you. Very glorious outer being. Because total acceptance of everything as it is happens to you. Even the outer life, you don't have any complaints. Oh, I don't have money. I don't have a job, I don't have children, I don't have family, I don't have a good partner, I don't have this, that. These complaints will vanish. What do you get out of all these things? When you get a good job, good partner, good money, good all these things, you get peace and joy. That's all. You are already getting it as you establish yourself in your inner being. That's what is the most essential thing. So, inner awake, aware being will bring you glorious outer being. You radiate out this. If you want to make people happy around you, first begin with yourself. You can't give something which you don't have. People are on a job, constant, I will make this world peaceful, happy world. But inside them there is no happiness. They have not found their peace. How can you make world peaceful without finding your own peace? Without your own inner being awakened, how can you make others enlightened, or awake, or happy, or peaceful? This is the key principle. Inner equivalent to outer. First inner, then outer. Inner being must be realized. Awake that inner being. Awaken that inner being. Become aware of your inner being. Aware, awake inner life equal to glorious, abundant outer life. Your inner life is equivalent to outer life. Your inner peace will reflect in the outer peace. Peace around you. Have you seen a person who is very, very dissatisfied about life? How he behaves, how he lives life? It is going to be very dissatisfied. He projects this kind of energy. Whoever meets that unhappy, dissatisfied person feels, oh, pessimistic, okay, everything is all like that. Something like that, But more you cultivate this inner life, inner being in you, through mindfulness, awareness, awakening, you will make this like a radiance. You radiate it out. You beam it out. You inspire many people around you to become happy like you. Inner equivalent to outer. Just give me a moment. Quickly, autopilot mode.
So friends, so just give me a moment, friends. Meanwhile, you can switch on again. We'll restart this application. So let us take some questions that we have. Meanwhile, it gets restarted. Anybody want? బాహ్య పొరలు అంటే బాహ్య జీవితం, బాహ్యమైనటువంటి ఈ పొర ఫిజికల్ బాడీ. మన యొక్క ఇన్నర్ బీయింగ్ని మనం ఎంత చక్కగా మనం రియలైజ్ అవుతామో, మన అవుటర్ బీయింగ్ అంత చక్కగా, మన అవుటర్ బాడీ అంత చక్కగా అద్భుతంగా తయారవుతుంది. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అనమాట. మనం ఈ ఫిజికల్ లైఫ్ని, ఫిజికల్ బాడీని చక్కగా మలుచుకోవాలంటే మన యొక్క ఇన్నర్ బీయింగ్ని కల్టివేట్ చేసుకోవాలి. ఇన్నర్ బీయింగ్ అవేర్నెస్ తీసుకురావాలి, మేల్కొల్పుకోవాలి. సో మనకుండే పొరల్లో ఈ ఫిజికల్ పొర, తర్వాత మానసికమైనటువంటి పొర, ఇంకొక పొర భావోద్వేగ పొర, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్. సో యాజ్ యూ connect and establish yourself in the inner being, you will also make your body, physical body, very, very strong, very healthy. You will make your mind very, very beautiful mind, peaceful mind. You will also make your emotions very positive. You will be able to stay in happiness all the time without any kind of limitations or conditions. You will not have conditional happiness. You will not have conditional peace. If only this exists, I will be happy. You are happy whether you have money or not. You are happy without anything also. Just what you need is your breath. And you are happy just by yourself. So that's what happens. Your inner being, awake inner being will bring you this outer being of you, outer life of you in a kind of beauty and harmony and peace. So yeah. Is happiness is not a emotion, not an emotion? Happiness is a state. It's also a feeling. You feel happy. So it's a state of being actually. The happiness is a state of being. A person who is awake, learn how to look deeply into the nature of things. They are forever happy, irrespective of the conditions. So that is a state of being which is reached by awareness practice. Awakening the inner being. It's a state of being. For example, those who have not reached to that state of being, their happiness is dependent happiness. So only it is based on some outer conditions you will be happy. Then it becomes an emotion. Emotion comes and it disappears and goes away.
but your state of being is all the time is with you. You carry your fragrance of happiness, joy and peace wherever you go. So, అంతరబాహ్యాలు ఒకటే. This is another point. We look at the inner and outer as two separate things, though we, for the sake of understanding these concepts, we discriminate these two things. Know that at a very higher levels or the deeper levels of understanding, it is the same. The inner and outer are inseparable. What you don't have inside, you can't bring it out into outer plane. For example, you are an angry person inside, you cannot show. You may pretend to be peaceful person outside for some time. How long can you pretend happiness with that anger that you have? So, if you have found out your inner being, then there are no pretensions, no facades, no mask. You are truly yourself. So the inner and outer are not two different things that we need to understand. They are inseparable. They are the one the same. Third principle is, third sutra, roots are there in your inner being, and it forms the strong foundation for your life. It takes a while to realize this. A tree cannot grow without roots, right? We all know it. Without roots, the tree will fall down. The tree will die. ప్రతి వృక్షము, ప్రతి చెట్టు దానికి వేర్లు కావాలా వద్దా? ఒట్టి ఆకులు మొదలు తర్వాత బ్రాంచెస్ ఉంటే సరిపోదు. ఆ చెట్టుకి రూట్స్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ రూట్స్ ఉంటాయో ఆ చెట్టు అంత చక్కగా గ్రో అవుతుంది. మన రూట్స్ ఎక్కడున్నాయి? మన రూట్స్ మన ఇన్నర్ బీయింగ్ లో ఉన్నాయి. Those who have developed their roots into their inner being, unshakable. Those who have not developed these roots into their soul, into their inner being, they can fall. They go into fluctuations, they go into mood swings, they have all the time, this kind of duality, polarized states. So, ప్రతి చెట్టుకి వేళ్ళు ఉన్నట్టుగా మనకు కూడా మన వేర్లు రూట్స్, మన వేర్లు కూడా ఎక్కడ పంపించాలంటే మన ఇన్నర్ బీయింగ్ లో పంపించాలి, మన ఎసెన్స్ లో పంపించాలి, మన సోల్ లో పంపించాలి. ఆ యొక్క స్పృహతో, ఆ యొక్క ఎరుకతో మనం జీవనం చేయాలి. Only in meditation we are sometimes feeling rootedness. We root ourselves into the inner being. Only in meditation. 1 hour meditation we do, and then 23 hours we'll be again have to deal with the outer world and we'll forget the roots. Then misery comes, suffering comes. Only in meditation you will be very peaceful, very tranquil. After you open your eyes, everything disappears again. No peace, no happiness afterwards. Why? Because we have not yet developed deep roots into our inner being. The rest of the 23 hours we need to carry this awareness with us. Practice awareness. Practice the awareness about your soul. This is called soulful living. Let the
fragrance of your soul, the peace, joy and love, all that be there even after you open your eyes and go into the world. If your peace disappears because of certain things, you have not yet found your true peace. It's a dependent peace. It's a dependent joy, dependent happiness. It's based on some outer conditions. Develop such strong, deep roots into your inner being, which is unshakable, which will not make your peace disappear when you go into crowds. Or one person in your life triggers your emotions. That person you meet, suddenly you lose your cool. You lose your balance. You will shout. You will be very angry. You have not yet really found your true peace, which is coming from your inner being. Establish your roots into your inner being. మన యొక్క వేళ్ళని మన ఆత్మలోకి పెంచుకోవాలి. మన ఆత్మలోకి వెళ్ళాలి. మన రూట్స్ అక్కడే ఉన్నాయి. ఎంత చక్కగా మన ఆత్మ చైతన్యము, ఈ ఆత్మ జ్ఞానంలో మనం ఈ యొక్క రూట్స్ పెంచుకుంటామో అంత చక్కగా బాహ్యమైనటువంటి జీవితంలో అన్షేకబుల్ గా మనం ఉండగలుగుతాం. People, they say this, I am tranquil and happy as long as I meditate and as long as I stay in my home. But once I get out of my home, into the job, into the to meet people, then something triggers in me. You have to establish now yourself into the inner being, your roots. Buddha's cousin was also his disciple. His name was Ananda. Ananda stayed with Buddha for almost his entire life, means more than 40 years. Wherever Buddha used to go, he used to accompany. He used to sleep in the same room and used to share the room with Buddha. So he used to sleep there. And Ananda always has this question. He wanted to ask Buddha. He never asked. One day he thought, no, let me ask this. This is a silly question, but I want to ask Buddha. He asked Buddha, "Oh Buddha, an awakened one, I want to know, it puzzles my mind all the time. Whenever I see you, even in the middle of the night, I'm curious about how you sleep. So I wake up in the middle of the night and look at you. And I see you very tranquil, very peaceful. And you never change your body posture also. You sleep in this way, you will sleep all night in that way. And there is a smile on your face which never disappears. It puzzles my mind. Many times I want to ask this question. I thought it's so silly. Because I have seen you have to answer so many people, you have to go and spread meditation. I stop myself to ask this question. Today, please clarify me. How can you sleep that way? I have seen this 40 years, you never change your body posture. The same posture you sleep all night. Buddha's answer was, my body sleeps, but I was aware, I'm aware throughout. My body needs sleep, but I don't need sleep. I'm aware throughout the night and throughout the morning, throughout the time. Buddha developed the roots into the inner being. He's so aware, he refines, he cultivates mindfulness practice. It's not just like Buddha is just one day born. Buddha actually given birth to his Gautam Siddhartha, given birth to himself, he practiced. He diligently practiced day and night about mindfulness, cultivating the awareness. Don't think one day some guru will come and keep a hand on you and you will get all these things. It's not going to happen. Never it happens. It is your own sadhana. Through that you will have that awareness like Buddha. And each one has the same possibility like reaching to the Buddhahood, or Krishnahood, or Christhood.
So this is an important sutra. Develop your